की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాళ ముందుగానే ప్రారంభించడం జరిగింది. మనం మొన్న లాస్ట్ మంగళవారం నాడు ఆ పాంటూన్ బ్రిడ్జ్ అంటే నేను ఒక్కసారి చూపిస్తానన్నాను మీకు. ఆ బ్రిడ్జ్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. ఆ పాంటూన్ బ్రిడ్జ్ గురించి ఒక్కసారి చెప్తానులేండి. ఒక్కసారి దాన్ని ఏ విధంగా ఉంటుందో అది కూడా చూపిస్తాను. అది మీకు చూద్దరు కానీ. అంటే ఈ విధంగా కర్రలతో ఒక నది అవతల ఒడ్డు నుంచి ఈవతల ఒడ్డుకి కర్రలతో వేసి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇది 1864లో ఒక చెక్కలతో వేశారన్నమాట. ఇదంతా కూడా కింద పడవలు పెట్టారు. చూసారు కదా, కింద పడవలు. ఈరోజు గారు అంటారు కదా పడవలు అవతల 2 పడవలు ఉంటాయని. ఆ 2 వేసి పడవల మీద ఆ విధంగా కడుతున్నారు అన్నమాట. మొత్తం అంతా ఆ చెక్కలు వేసి దాని మీద నుంచి ఈ యొక్క సైనిక వాహనాలని కానీ లేకపోతే సైనికుల్ని కానీ నడుచుకుంటూ నది దాటడానికి. ఎందుకంటే ఆ రోజుల్లో శాశ్వతమైన పర్మనెంట్ కట్టడాలు ఏమి ఉండేవి కాదు. సో అందుకని ఏం చేసేవారంటే ఈ రకమైన కట్టడాలను ఆ రోజు ఏర్పాటు చేసేవారు అనమాట. సో ఈ విధమైన ఈ బ్రిడ్జ్ మీద మనం బాబా వాళ్ళ ఆ పాంటోన్ బ్రిడ్జ్ అని ఈ సింధు నది మీద అనమాట. ఇండస్ నది అంటారు దాన్ని. ఆ సింధు నది మీద బాబా వాళ్ళ బ్లూ బస్సు ఇలాగా ఈ కొట్టాకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఈ బ్రిడ్జ్ దాటాల్సి వచ్చిందన్నమాట. వచ్చినప్పుడు రాత్రి పూట ఇది చూడండి, మీకు ఎక్కడా కూడా రాత్రి మొత్తం అంతా చీకటిగా ఉంటుంది. ఆ చీకటిగా ఉన్న అమావాస్య అంటే లైట్లు లేని రాత్రి అనమాట. చంద్రుడు లేని రాత్రి అంటారు. ఎవరు ఇరుచి గారు చంద్రుడు లేని రాత్రిగా అభివర్ణిస్తారు. సో ఆ రోజు రాత్రి అమావాస్య రోజున ఆ బ్రిడ్జ్ను దాటడానికి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఇరుచి గారు ఆ బస్సును తీసుకెళ్ళి అక్కడ ఆపుతారు. ఆపిన తర్వాత ఎలాగా ఈ బస్సుని ఎలా దాటాలా అని చెప్పేసి చూస్తూ ఉంటారన్నమాట. సో చూస్తున్నప్పుడు ఎక్కడ ఏమవుతుందంటే ఆయన ఆ బస్సు ఆ బ్రిడ్జ్ దగ్గర అక్కడ ఆ బ్రిడ్జికి కాపలాదారు ఒక ఆయన ఉంటాడనమాట. అతను ఏం చేస్తూ ఉంటాడంటే మేము దాటొచ్చా అని చెప్పేసి అడుగుతారు. అంటే ఇంత రాత్రిపూట మీరు దాటడం కష్టం అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. దానికి తోడు ఆ ప్రవాహం కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఆ బ్రిడ్జ్ అంతా కూడా ఊగుతూ ఉంటుంది అనమాట పూర్తిగా. సో మీరు వెళ్ళలేరు అని చెప్పేసి ఆ కాపలాదారు అంటాడనమాట. సో అయ్యా అలా కాదు, ఈ లోపలున్న జనాలందరూ కూడా సైనికాధికారి వాళ్ళ బంధువులు అని చెప్తారు. సో మీరు కానీ ఈ రాత్రిపూట కానీ బ్రిడ్జ్ నుంచి వెళ్ళినట్టయితే ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది అని చెప్పేసి ఆ కాపలాదారు అంటాడు. అనేసరికి ఆ స్త్రీలందరూ దిగిపోతే మిగతా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటాడనమాట ఆ కాపలాదారు. అనేసరికి ఇరుచి గారు చెప్తారు, ఆయనకు మనసులో బాబా యొక్క ఆజ్ఞ మెదులుతుంది. ఎందుకంటే స్త్రీలు ఎవరు కూడా ఆ బస్సు దిగొద్దు అన్నారు బాబా. సో ఆ విధంగా దిగకుండా లేదండి అవ్వదు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళందరూ దిగకూడదనే ఆజ్ఞ ఉంది స్త్రీలందరికీ అని చెప్పేసి అంటారన్నమాట. నేను కూడా మీలాగే ఆజ్ఞలు పాటించేవాడిని. నేను ఒక డ్రైవర్ని మాత్రమే. నేను మీలాగే ఆజ్ఞల్ని పాటించాలంటాడు. సో అప్పుడు ఆ కాపలాదారు అడుగుతాడు అన్నమాట, ఏమయ్యా ఈ బస్సు ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళగలగదని అనుకుంటున్నావా అని. మొత్తానికి ఏదో వాళ్ళిద్దరూ వాగ్వివాదం చేసుకుంటారు. మొత్తానికి ఆ కాపలాదారు అంగీకరిస్తాడు. అంగీకరించిన తర్వాత కాపలాదారు చెప్తాడు అనమాట, నేను ముందు లాంతర్ పట్టుకుని వెళ్తూ ఉంటాను, వెనకాతల మీ బస్సు రండి అని చెప్పేసి అంటారు. అనిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే
ఒక రెడ్ కలర్ ఆ రెడ్ కలర్ లైట్ పట్టుకొని, ఆ గాజులు పట్టుకున్న రెడ్ కలర్ లైట్ పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆ ముందుకు వెళ్తూ ఉంటే ఆ కాపలాదారు చెప్తాడనమాట, తొందరగా వెళ్ళకండి అని చెప్తాడు. మీరు తొందరగా వెళ్ళకండి, నేను ఎలా వెళ్తున్నానో మీరు కూడా అలాగే రండి అని చెప్తాడు. కానీ ఇది చాలా అపాయకరం, నువ్వు అర్థం కావట్లేదు, మీకు అర్థం కావట్లేదు అంటాడు ఈ రుచికర ఆ కాపలాదారుతో. ఎందుకంటే మా బస్సు మీ వెనకాతలు వస్తూ ఉంటుంది, మీరు మెల్లిగా నడవమంటున్నారు. మేము తొందరగా వెళ్ళిపోతే గబాలన ఆ బ్రిడ్జ్ని దాటేయొచ్చు, కానీ మెల్లిగా నడిస్తే మునిగిపోతుంది మా బస్సు, నాతో పాటు మీరు కూడా మునిగిపోతారు, చాలా అపాయకరం అంటాడు. కానీ అంటే అప్పుడు ఆ కాపలాదారు అంటాడు, లేదు మీరు ఖచ్చితంగా నేను ముందు నడుస్తూ ఉంటాను అని చెప్పేసి, నేను ముందు నడుస్తూ ఉంటాను కానీ పక్కకు నడుస్తాను, మీకన్నా ముందు ఉంటాను, మీ పక్కన ఉంటాను అంటే అది అంటాడు అనమాట, నేను పక్కన ఉంటానని. ఈ రుచి గారు అనుకుంటాడు అనమాట, ఆయన మనసులో అనుకుంటున్నారు, ద pontoon bridge was just wide enough for the bus, leaving a little space on each side where he could walk. ఆ బ్రిడ్జ్ తాలూకు వెడల్పు ఎంత ఉంది, ఒక బస్సు పట్టేంత మాత్రమే ఉంది. ఇంకా పక్కన ఆ చిన్న ప్రదేశంలో పాపం అతను నడవాలి, చిన్న ఖాళీలో అతను నడవాలన్నమాట. స్టిల్ ఐ హ్యాడ్ టు హాంక్ అండ్ హాంక్ టు గెట్ ద మ్యాన్ టు వాక్ ఫాస్టర్. అంటే నేనేం చేయాల్సి వచ్చిందంటే గట్టిగా హారన్ కొట్టాల్సి వచ్చింది ఎక్కువ సార్లు, గట్టిగా తొందరగా నడు 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 అని చెప్పేసి నేను హారన్ కొట్టవలసి వచ్చింది అన్నారు ఇరుచ్ గారు. వాట్ ఇరుచ్ డిడ్ నాట్ యూజువల్లీ మెన్షన్ ఇస్ దట్ ఇట్ వాస్ pouring rain when they arrived at the shore of the Indus River. ఈ సింధు నది ఒడ్డుకు వచ్చేసరికి అసలు ఇరుచ్ గారు చెప్పంది ఏంటంటే, తర్వాత కాలంలో వాళ్ళకి చెప్పారనమాట ఆవిడకి. ఆ ఇరుచ్ గారు ఆయన చెప్పంది ఏంటంటే, ఆయన సర్వసాధారణంగా అన్ని చాలా సార్లు చెప్పలేట ఆ విషయాన్ని. ఆ రోజు తీవ్రమైన వర్షం పడుతున్నది. ఇరుచ్ గారు ఆ నది ఒడ్డుకు వచ్చేసరికి ఆ విపరీతమైన వర్షం పడుతున్నది. ఇన్ ఫుల్ స్పీడ్ వేవ్ షుక్స్ ద pontoon bridge, causing it to move up and down violently. అది మీకు నది బాగా వర్షం పడుతూ ఉంటే నది ఏ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రవాహం చాలా తీవ్రంగా ఉంటుంది. అటువంటి ప్రవాహం తీవ్రంగా ఉన్న ప్రవాహంలో ఒక చెక్క వంతెన ఏ విధంగా ఆ బ్రిడ్జ్ మీద ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఊగుతూ ఉంటుంది అన్నమాట, అది మొత్తం అంతా ఊగుతూ ఉంటుంది. అది ఫస్ట్ ఎలిజబెత్ కార్ క్విక్లీ డ్రోవ్ అక్రాస్ ద మేక్షిఫ్ట్ బ్రిడ్జ్. ఎలిజబెత్ తన కారులో తీసుకెళ్తున్నారు కదా బాబాని, ఆ ముఠా నాయకుడు కొడుకుని, వీళ్ళందరినీ తీసుకెళ్తున్నారు కదా. ఆ ఎలిజబెత్ యొక్క కారు చాలా తొందరగా ఏం చేసిందంటే అది ముందు వెళ్ళిపోయింది బ్రిడ్జ్ మీద నుంచి. వన్స్ ఆన్ ద అదర్ సైడ్ బాబా గాట్ అవుట్ ఆఫ్ ద కార్. అటువైపు వెళ్ళంగానే, ఆ బ్రిడ్జికి ఆవలగొట్టుకు వెళ్ళంగానే బాబా కార్ నుంచి దిగిపోయారు. ఇన్ ద ఫ్లికరింగ్ లైట్ ఆఫ్ ద లాంటర్న్ హీ సిగ్నల్డ్ ఫర్ ఇరుచ్ టు డ్రైవ్ ద బస్ అక్రాస్. ఆయన మెల్లిగా ఒక లాంతర్ చూపించి ఆయన ఆ లాంతర్ల నుంచి ఆయన సిగ్నల్ ఇస్తున్నారు అనమాట ఇరుచ్ గారికి. వెంటనే బస్సును కూడా దాటించేయి అంటున్నారట బాబా. ఐ కెన్ స్టిల్, ఇరుచ్ గారు అంటున్నారు ఇప్పుడు, ఇరుచ్ గారు సొంత మాటల్లో, ఐ కెన్ స్టిల్ హియర్ ద ఉమెన్ షౌటింగ్ బాబా బాబా. బ్రిడ్జ్ వెళ్తున్నారు, మీరు సపోజ్ మీరే ఆ బ్రిడ్జ్ మీద వెళ్తున్నారు అనుకుందాం. ఆ బ్రిడ్జ్ ఏ విధంగా ఊగుతున్నారో ఒక్కసారి ఊహించుకోండి. వర్షం పడుతున్నది పైనుంచి. ఆ వర్షం పడుతున్నప్పుడు ఆ ప్రవాహం చాలా తీవ్రంగా ఉంది. దాని మీద పడవలతో చేసిన బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ ఊగుతూ ఉందన్నమాట, దాని మీద పూర్తిగా ఊగుతూ ఉంది. ఆ ఊగుతున్న బ్రిడ్జ్ మీద 16 మంది కూర్చోవలసిన బస్సులో 30 మంది కూర్చున్నారు. దాంతో పాటు ఆ 30 మంది యొక్క సామాన్లు కూడా ఉన్నాయి. అంటే బస్సు అసలు ఆ వంతెన మీద ఎక్కంగానే మునిగిపోవాలి, కానీ అలా కాలేదు. అలా కాకుండా ఆ బ్రిడ్జ్ మీద నడుస్తున్నది ఆ బస్సు. బాబా రమ్మని చెప్తున్నారు, అవతల ఒడ్డు నుంచి వచ్చేయని చెప్తున్నారు. ఈ లోపల ఇరుచ్ గారు ముందుకి బస్సు నడిపించేసరికి ఎలా ఉంటుంది బస్సు పరిస్థితి? ఊగుతూ ఉంటుంది, అంతే కదా. బస్సు ఆ వంతెన ఏ విధంగా ఊగుతున్నదో బస్సు ఆ విధంగా ఊగుతూ ఉంటుంది అన్నమాట. ఊగుతూ ఉండేసరికి ఆ బస్సు ఆ విధంగా ఊగుతూ ఉండేసరికి లోపల ఉన్న వాళ్ళందరూ కూడా బాబా 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 అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు
గట్టిగా బాబాని తలుచుకోవడం ప్రారంభించారు. ఆ మొత్తం ఆ బస్ అంటే when we took that first dip onto the bridge because of the movement of the pontoons, ఆ చెక్కలు ఇలా కిందకి మునిగిపోతాయి కదండి. బరువు పెడితే మరి చెక్క మునుగుతుంది కదా, చెక్క మీద బరువు వేస్తే మునుగుతుంది, ఇంకో వైపు తేలుతుంది అన్నమాట. తేలేసరికి ఆ బ్రిడ్జి లాగా ఊగుతూ ఉంటుంది. ఆ ఊపుడికి ఆ బస్సు కూడా మునిగి తేలుతున్నట్టు ఉండేసరికి అందరూ బాబా బాబా అంటున్నారట. ద ప్లాంక్స్ వర్ బ్రేకింగ్ బిహైండ్ అస్. ఆ కింద ఉన్న కర్ర చెక్కలు ఏమవుతున్నాయి, విరిగిపోతున్నాయట. కారణం బస్సు అంత బరువుగా ఉంది. క్రాక్ క్రాక్ క్రాక్, కట్ కట్ కర్కర్ అనుకుంటూ అవి ఆ కిందనున్న చెక్కలు విరిగిపోతున్నాయట, ఆ వంతెన తాలూకు చెక్కలు. వి బేర్లీ క్రాస్డ్ ద థింగ్ అండ్ ద ప్లాంక్స్ బిహైండ్ us వుడ్ బ్రేక్. మేము ఇలా దాటేమీ లేదో మా వెనకాతలో ఉన్న చెక్కలు విరిగిపోయేవి. క్రాస్ అనదర్ ప్లాంక్ అండ్ ఇట్ వుడ్ బ్రేక్. ఇంకొక చెక్క మేము దాటంగానే ఆ చెక్క విరిగిపోయేది. క్రాక్, ఐ డిడ్ నాట్ స్టాప్ అంటిల్ వి రీచ్డ్ ద అదర్ సైడ్. నేను ఆగలేదు, అయినా సరే అది విరిగిపోతున్నా నేను ఆగలేదు. ఆవలి ఒడ్డుకు చేరేదాకా నేను ఎక్కడా ఆగలేదు. యు వోంట్ బిలీవ్ బట్ నాట్ ఎ సింగిల్ ప్లాంక్ రిమైన్డ్. మీరు నమ్మరు, రుచిగారు చెప్తున్నారు, మీరు నమ్మరు, ఒక్క చెక్క బ్రిడ్జ్ మీద ఒక్క చెక్క ముక్క కూడా లేదుట. వీళ్ళు దాటిన వెంటనే మొత్తం ఆ బ్రిడ్జ్ అంతా కొట్టుకుపోయింది అనమాట. చెక్క ముక్కలన్నీ కొట్టుకుపోయాయి. అంటే అంత తీవ్రంగా ఉంది వీళ్ళ బస్సు, అంత లోడ్ బస్సు దాటిందనమాట దానికి. ఆ మొత్తం నాట్ ఎ సింగిల్ ప్లాంక్ రిమైండ్. ఒక్క కర్ర చెక్క ముక్క కూడా లేదు. ఆ బ్లాంక్ లేదుట, లేదుట, అంతే. ఇంక లేదంటే లేదంతే. ఏమంటారు ఇంకా దాన్ని, చెప్పండి నాకు ఒకసారి. అంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని. అంటే ఆ చెక్కలన్నీ కూడా కొట్టుకుపోయాయి మొత్తం. వీళ్ళు దాటంగానే ఆ చెక్క విరిగిపోయింది, ఆ బల్లలన్నీ విరిగిపోయి బల్లలన్నీ కొట్టుకుపోయాయి అనమాట. ప్లాంక్ అంటే బల్ల, ఆ చెక్క బల్లలన్నీ విరిగిపోయి కొట్టుకుపోయాయి అనమాట. ఐ స్టిల్ లవ్ టు టీస్ ద ఉమన్ దట్ ఇన్ ఆల్ ద ఇయర్స్ విత్ బాబా దే నెవర్ టుక్ బాబాస్ నేమ్ యాజ్ diligently and with all their hearts as when we crossed the Indus. ఇరుచి గారు ఎప్పటికీ ఏడిపిస్తూ ఉంటారట. ఏంటంటే ఆయన అంటే ఆయన స్త్రీలందరినీ ఎప్పుడుగా అనుకుంటూ ఉంటారట, స్త్రీలందరినీ ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారట. మొత్తం వాళ్ళ యొక్క జీవిత కాలంలో, ఆ స్త్రీలందరి జీవిత కాలంలో ఆ సింధు నదిని దాటేటప్పుడు వాళ్ళు ఎంత శ్రద్ధతో, ఎంత హృదయపూర్వకంగా బాబా యొక్క నామం తీసుకున్నారో అటువంటి మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు వాళ్ళ జీవితంలో చేసి ఉండరు అని ఏడిపిస్తూ ఉంటారట. అంటే ఆయన చూడండి, ఐ స్టిల్ లవ్ టు టీస్. ఆ స్త్రీ మండలందరినీ ఏడిపించడం నాకు ఇష్టం. ఎందుకంటే బాబా యొక్క నామాన్ని శ్రద్ధతో వాళ్ళ విత్ ఆల్ దేర్ హార్ట్స్, హృదయపూర్వకంగా ఆ నామాన్ని స్మరించారు. ఆ రోజు వాళ్ళ సింధు నదిని దాటుతున్నప్పుడు, ఆ రోజు వాళ్ళు స్మరించిన ఆ నామము అది అన్నమాట. ఆ నామం తాలూకు గొప్పతనం చూడండి. ఆ విధంగా వాళ్ళ అంత గొప్పగా వాళ్ళు ఎప్పుడు కూడా అంత హృదయపూర్వకంగా తీసుకోలేదేమో అంటారు రుచి గారు. ఐ కుడ్ హియర్ దెమ్ యాజ్ ఐ డ్రోవ్ ఆన్ టు ద పాంటూన్ బ్రిడ్జ్. నాకు ఇంకా ఇప్పటికీ నాకు బాగా గుర్తు, నేను ఆ బ్రిడ్జ్ మీదకి, ఆ వంతెన మీదకి నేను ఈ యొక్క బస్సు నడిపించేటప్పుడు నా చెవుల్లో ఇంకా వాళ్ళ యొక్క ఆ బాబా బాబా అనే నామస్మరణ నాకు వినిపిస్తూ ఉంది. As soon as we crossed the river, I just went straight ahead so the man would not catch hold of us and say something about the havoc we played, breaking the bridge, nothing doing. అతను నేను ఒక్కసారి ఆ నది దాటంగానే నేను ముందుకు వెళ్ళిపోయాను. కొంచెం ఆ బండిని అలాగా నడిపించుకుంటూ, బస్సును నడిపించుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడట. కారణం ఏంటి, ఆ వెనకాతల ఆ బ్రిడ్జ్ యొక్క ఆ కాపలాదారు ఉన్నాడు కదా, అతను వచ్చి బ్రిడ్జ్ విరగొట్టాడని రుచి గారిని తిడతాడు. నేను ఎంత నష్టాన్ని కలగజేశానన్న ఆ కాపలాదారు తిడతాడని చెప్పేసి అతనికి దొరకకుండా ఈ బ్రిడ్జిని దాటిపోయాడట. అతను ఈ రుచి గారు దాటేశారట, ఆ బండిని ముందుకు తీసుకెళ్ళిపోయారు అనమాట. Naturally,
Baba knew what a disastrous situation the bus was in, and he was waiting for us on the other side, some distance away. అయితే మేము ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామో బాబాకు తెలుసు. అయితే ఆ బస్సు ఆ బా ఆ ఒడ్డు దాటిన ఆ ఒడ్డు రెండో ఒడ్డు దాటిన తర్వాత బాబా కొంచెం దూరంలో మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ ద ఫస్ట్ థింగ్ హీ సెడ్ టు మీ వాస్, వై ఆర్ యు సో లేట్? బాబా, ఏమయ్యా బాగా జాగ్రత్తగా, జనరల్ గా ఎవరైనా ఎలా అడుగుతారు, బాగా జాగ్రత్తరా, ఏమైనా అయ్యిందా, మీకు మీకు భయపడ్డారా అని అడుగుతాం కదా, అలాంటివి ఏం లేవు బాబా. బాబా ఏమని అడిగారు ఆయన్ని, ఇరుచి గారిని, ఏమయ్యా ఎందుకు నీకు ఇంత ఆలస్యం అయిపోయింది అని అడిగారట బాబా. యు సీ, బాబాస్ మూడ్ వుడ్ బి స్పాయిల్డ్ బికాస్ ద కార్ వాజ్ ఇన్ ఫ్రంట్. సో త్రూ అవుట్ ద జర్నీస్ he would always be waiting for the bus to catch up with the car. అయితే బాబా ఎందుకు బాబా ఆ విధమైన ఆ మన రీతిలో ఉన్నారు, ఎందుకు మన బాబా యొక్క మూడ్ ఆ విధంగా ఉందంటే కారణం, ఆ కారు బాబా వాళ్ళు వెళుతున్న కారు ముందుగా వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే బాబా వాళ్ళ కారు ముందు వెళ్ళిపోయేది, ఆయన మా కోసం ఎదురు చూడవలసి వచ్చేది అన్నమాట. బాబా వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండేవారు ఈ బస్ కోసం. ఈ బస్సు మెల్లిగా వచ్చేది. ఆ కారులో 5 మంది కూర్చున్నారు, కానీ వీళ్ళ దాంట్లో దగ్గర వీళ్ళ దాంట్లో 30 మంది ఉన్నారు. అది మరి ఇది రావాలి కదా, ఈ బస్సు కూడా రావాలి కదా. సో ఇది మెల్లిగా ఏనుగులా నడుచుకుంటూ వస్తున్నది అనమాట బస్సు. హీ వుడ్ ఆస్క్ మీ వాట్ హ్యాపెండ్, వై డోంట్ యు ఫాలో? ఎప్పుడు ఈ రుచి గారిని అడిగేవారట ఆయన, ఏమైంది, ఎందుకు నన్ను మా వెనక ఎందుకు రావట్లేదు మీరు అనేవారట బాబా. వై డోంట్ యు కమ్ క్విక్లీ, హౌ కెన్ ఐ ఫాలో, ఐ వుడ్ గ్రంబల్. అయితే ఎందుకు మీరు తొందరగా రారు అనేవారట బాబా ఎప్పుడు కూడా ఇరుచి గారితో. అంటే ఇరుచి గారు కొనుక్కునేవారట, మిమ్మల్ని మీ వెనకాతలు ఏ విధంగా వచ్చేస్తాను బాబా అనుకుని కొనుక్కునేవాట ఆయన మన వెనకాతల. అంటే మీదంటే కారు, నాదంటే బస్సు, మీరంటే జొంగి పరిగెడుతూ ఉంటుంది కుందేలులాగా, నేనంటే ఏనుగులాగా మెల్లిగా అంత బరువు వేసుకుని మెల్లిగా నడుచుకుంటూ వస్తాను అని చెప్పేసి ఆయన ఉద్దేశం అన్నమాట. అని గొనుక్కునేవాడు, మళ్ళీ పైకి అనేవాడు కాదు, గ్రంబుల్ గొనుక్కునేవాడు ఆయన. దిస్ బస్ ఈస్ లైక్ అన్ ఎలిఫెంట్ అండ్ యూ హ్యావ్ ఎ ప్లేన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇరుచి గారు అనేవారు అప్పుడప్పుడు. ఏమని అనేవారు అంటే, ఈ బస్సు ఒక ఏనుగు, మీ కారు ఒక విమానం, సో మేము మిమ్మల్ని అనుసరించడం అసాధ్యం అని చెప్పేసి ఇరుచి గారు ఎప్పుడు కూడా అన్నారట. దట్ వాస్ ద వర్స్ట్ ట్రిప్ అండ్ ఐ కుడ్ హియర్ ద విమెన్ కంప్లైనింగ్ దట్ ఐ వుడ్ నాట్ లెట్ దెమ్ అవుట్ అండ్ దే హ్యాడ్ పెయిన్స్ అండ్ కుడ్ నాట్ పిడిల్. అయితే అది చాలా అది అన్నిటికన్నా చాలా చెత్త, ఆయన ఏమంటాడంటే అన్నిటికన్నా చాలా చాలా అది చాలా చెత్త ట్రిప్ అనమాట. ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు అనేవాటి ఇరుచిగా ఆ స్త్రీలందరూ కూడా ఇరుచి గారి మీద కంప్లైంట్ చేస్తున్నారు. అందరూ కూడా వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారట. ఏమని కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అంటే, కనీసం బస్సులోంచి కిందకు కూడా దిగనివ్వలేదు, కనీసం లఘు సంఖ్య తీర్చుకోవడానికి కూడా కిందకి దిగనివ్వలేదు ఇరుచి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బాబాకి కంప్లైంట్ చేశారనమాట. బాబా ఇరుచి గారి మీద ఫిర్యాదు చేసేవారు. సో బట్ దే రిమెంబర్డ్ బాబా, రియల్లీ రిమెంబర్డ్ బాబా డ్యూరింగ్ ద క్రాసింగ్. కానీ ఆ రోజు వంతెన దాటుతున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బాబాను గుర్తు చేసుకున్నారు, హృదయపూర్వకంగా బాబాను గుర్తు చేసుకున్నారు వాళ్ళు అని చెప్తూ ఇరుచి గారు అంటారు. అండ్ ఐ కుడ్ ఫీల్ మై హార్ట్ పాల్పిటేటింగ్. అంటే నేను నా గుండె కూడా ఏ విధంగా కొట్టుకుంటుందో, లబడబా అని కొట్టుకుంటుంది కదా, అంటే అంటే పాల్పిటేషన్స్ అంటాం అన్నమాట. అంటే గుండె కొట్టుకోవడం అనమాట, అదురుతూ ఉంటుంది, హృదయ కంపన అంటాం మనం. ఆ హృదయం, ఆ గుండె దడ, ఆ గుండెని నాకు ఇంకా గుండె ఇంకా దడదడగా కొట్టుకుంటూ ఉంటుంది, అది ఇంకా గుర్తుంది ఇరుచి గారు అంటున్నారు. అండ్ ఐ కుడ్ ఫీల్ మై హార్ట్ పాల్పిటేటింగ్, నా గుండె దడ నాకు ఇంకా నేను అనుభూతి చెందాను ఆ రోజు అంటూ. ఇట్ మే బి ఫన్ నౌ టు థింక్ ఆఫ్ ఇట్, బట్ ఇట్ వాస్ నాట్ ఫన్ దెన్. అంటే ఇప్పుడు అది చాలా సరదాగా ఉంటుంది, మేము దాని గురించి ఇప్పుడు చెప్తూ ఉంటే అదొక వేడుకలాగా సరదాగా తమాషాగా ఉంటుంది. కానీ అప్పుడు ఆ రోజుల్లో అది నిజంగా జరిగినప్పుడు అది మాత్రం ఖచ్చితంగా తమాషా కాదు. గుహర్స్ ఫాదర్ had come to the border of Balochistan to meet us there. మనకి
లార్డ్ మెహర్ కానీ మనం కానీ పర్ఫెక్ట్ గా ఒకసారి చూసినట్టయితే, గోహర్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు లాహోర్ లో ఉండేవారు. అక్కడి నుంచి వాళ్ళు క్వెటా వెళ్ళడం జరిగింది. అక్కడ బాబా మంజ్లీ భీమ్ లో ఉన్న సమయంలో, ఆ టైంలో బాబా యొక్క చిన్నాన్నగారి అబ్బాయి అయిన ఆ పెండు అక్కడ వర్క్ చేసేవాడు గుహర్ వాళ్ళ నాన్నగారి దగ్గర. సో గుహర్ వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఆయన పాకిస్తాన్ లో ఉంటే, ఈ బలూచిస్తాన్ ప్రాంతంలో బాబా వాళ్ళని ఆయనని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారన్నమాట. ఎవ్రీబడి న్యూ హిమ్ బికాస్ హీ హ్యాడ్ ఎ పాష్ రెస్టారెంట్ అండ్ ఆల్ ద మిలిటరీ పీపుల్ వుడ్ గో దేర్. ఆ కొటా దగ్గర ఆయన ఏంటంటే ఆ ప్రాంతంలో ఆయనకు చాలా మంచి ఖరీదైన ఒక హోటల్ ఉందన్నమాట. అంటే ఆ ఆ ఖరీదైన హోటల్ ఉందన్నమాట. చాలా గొప్ప హోటల్ అన్నమాట అది. ఆ ఖరీదైన హోటల్ ఉంటే, ఆ హోటల్లో కి అందరూ మిలిటరీ వాళ్ళందరూ వచ్చేవారట. ఆ మిలిటరీ అధికారులందరూ కూడా ఆ హోటల్కి వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉండేవారు. When he met us, he brought 2 or 3 Pathans with him as escorts, and he traveled with us in the front seat. Then it was easier going. ఆయన ఆ బలూచిస్తాన్ దగ్గర మమ్మల్ని కలిసినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఒక ముగ్గురు పఠాన్లని, ఒక పఠాన్స్ అంటే, పఠాన్ అంటే మీరు పొడుగ్గా ఉంటారనమాట, అంగరక్షకుల్ని, ముగ్గురు పఠాన్లని అంగరక్షకులుగా తీసుకొచ్చేట ఆయన. ఈ పఠాన్, ఆ ముగ్గురు పఠాన్లు, ఆ తర్వాత అది గోహర్ గారి తండ్రి గారు, ఆయన, వీళ్ళ నలుగురు ఆ ముందు వరుసలో కూర్చుని బస్సుకి కాపలాగా కూర్చున్నారనమాట. ముందు వరుసలో కూర్చున్న తర్వాత వీళ్ళు కొంచెం సులువుగా ప్రయాణించడం జరిగింది అప్పుడు. దిస్ జర్నీ టు క్వెటా త్రూ నో మెన్స్ ల్యాండ్ వాస్ ద మోస్ట్ ఫెటిగింగ్ ఆఫ్ ద బ్లూ బస్ ట్రిప్స్, బికాస్ there were no proper roads over the mountains, and on the way there was no such thing as food or regular diet. ఈ చాలా అలసిపోయేటట్టు చేసిందిట ఈ యొక్క బ్లూ బస్ టూర్స్ మొత్తంలో. ఆ బ్లూ బస్ టూర్ ఆ బ్లూ బస్ టూర్ మొత్తంలో చాలా అలసట కలిగించే ఆయాసకరమైన యాత్ర ఏదంటే, ఈ క్వెట్టా వెళ్తున్నప్పుడు మనిషే లేని ప్రాంతంలోంచి వీళ్ళు నో మ్యాన్స్ ల్యాండ్, అసలు మనుషులు తిరగని ప్రాంతంలోంచి వీళ్ళు ప్రయాణం చేసేవారు. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ బ్లూ బస్ ట్రిప్ లో వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ రోడ్లు కూడా సమంగా ఉండేవి కాదు. పైనుంచి పర్వతాలని దాటుకుంటూ వెళ్ళేవారు. అదే విధంగా ఆహారం అనేదే లేదు అసలు ఎవరికి కూడా. భోజన సౌకర్యం, ఆహార సౌకర్యం అనేదే లేదు. అటువంటిది అటువంటి ప్రాంతాల్లోంచి వీళ్ళు వెళ్ళారు. అది చాలా అలసట కలిగించింది మాకు. ఆయాసకరమైన, అది చాలా అంటే చాలా ఫటిగ్ కలిగించింది అన్నమాట. అంటే అది చాలా మాకు, దాన్ని ఏమంటారంటే, అలసట కలిగించే ఆ ఆ శ్రమ కలిగించే మాకు ఆ ఆ యాత్ర అన్నమాట. ముఖ్యంగా శ్రమ కలిగించింది ఆ యాత్ర. We had either stale chapatis or naan, which was the bread of that region, with spring onions. మనకి స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు. మీరు ఉల్లికాడల కిందన ఉల్లిపాయలు ఉంటాయి, మీరు చూసుంటారు ఉల్లిపాయలు. ఆ ప్రాంతాల్లో మీకు పాకిస్తాన్లో, వెస్ట్రన్ పాకిస్తాన్లో ఉంటే, ఈ వెస్ట్రన్ పాకిస్తాన్ లో ఈ ఉల్లిపాయలు తెగ తింటారు. కారణం ఏంటంటే అది చలవ చేస్తుంది, వాళ్ళకి ఆ వేడికి చలవ చేస్తుంది అనమాట. ఆ ప్రాంతంలో తెగ తింటారు వాళ్ళు ఉల్లిపాయలు, ముల్లంగి ముక్కలు చాలా ఎక్కువ తింటారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ప్రాంతంలో ఈ నాన్ చపాతీస్, ఇప్పుడు ఆ చపాతీలన్నీ కూడా కాల్చుకొని అవే పట్టుకుపోతూ ఉంటారు. అవి చల్లారిపోయినా అవే చపాతీలను తినేస్తూ ఉంటారు. ఆ ఉల్లిపాయలు, ఆ చపాతీలోకి ఉల్లిపాయ నంచుకోవడం, లేకపోతే ఒక మిరపకాయ నంచుకోవడమే చేస్తారు. బాబా వాళ్ళు మిరపకాయలు తక్కువగా తినేవారు, కారం తక్కువ తినేవారు. కాబట్టి ఆ చపాతీలు, ఆ ఎండిపోయిన చపాతీలు లేకపోతే నాన్లు ఉండేవిట. దాంతో పాటు స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఆ ఉల్లికాడలు ఉండేవిట. So on rare occasions when we passed through a city because of the Westerners with us, Baba would want to have some little nourishment for them. So cheese would be procured. అయితే వెస్టర్నర్స్ ఉన్నారు కాబట్టి, వెస్టర్నర్స్ అంటే పాశ్చాత్యులు ఉన్నారు ఆ బస్సులో, పాశ్చాత్యులు ఉండడం మూలాన బాబా ఏం చేసేవారట, ఎప్పుడైనా ఏదైనా పట్టణ ప్రాంతంలో కానీ వెళ్తూ ఉంటే అక్కడ బాబా వాళ్ళకి
ఆ పాశ్చాత్యులు ఉన్నారు కాబట్టి, ఫారినర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెన్న కొనేవారట బాబా, వెన్న. సో నౌ ఇట్ వాస్ గుడ్ దట్ దే వర్ విత్ us. I was very fond of cheese. So one piece was doled out to me because as the driver, I must have some for stamina, and that was the food. అయితే నా నాకు ఆ వెన్న అంటే చాలా ఇష్టం. ఆ చీజ్, ఆ వెన్న అంటే చాలా ఇష్టం. అది వాళ్ళు మాతో ఉండడం మూలాన, ఆ ఆ పాశ్చాత్య స్త్రీలు మాతో ఉండడం మూలాన మాకేంటంటే ఆ వెన్న మాకు దొరుకుతూ ఉండేది. అప్పుడప్పుడు ఆ పట్టణ ప్రాంతంలోంచి పెడుతున్నప్పుడు ఆ వెన్న దొరుకుతూ ఉండేది. ఆ వెన్న నాకు చాలా ఇష్టము. నా కోసం వాళ్ళు ఒక వెన్న ముక్కని నా కోసం ఒకటి అట్టే పెట్టేవారు. కారణం ఏంటంటే నేను బస్సు డ్రైవర్‌ని కాబట్టి, నాకు బస్సు నడపడానికి బలం ఉండాలి కాబట్టి, నా కోసం ప్రత్యేకించి ఒక వెన్న ముక్కని కేటాయించేవారు. అది మా ఆహారం. We reached Quetta after another 2 days, and I had been keeping watch on the other parts of the journey, but Baba allowed me a good sleep that night. మొత్తానికి వీళ్ళు 2 రోజుల తర్వాత క్వెటా చేరారట. క్వెటా చేరిన తర్వాత 2 రోజులు అయిపోయింది, వీళ్ళు క్వెటా చేరారట. క్వెటా చేరిన తర్వాత అప్పుడు బాబా మొత్తం బాబాతో పాటు ఈ రుచి గారు కొంచెం కొద్ది రోజులు కాపలాగా ఉన్నాడు అతను కూడా. కానీ క్వెటా చేరిన తర్వాత బాబా ఏం చేశారట, ఒక రాత్రంతా పడుకోవడానికి అవకాశం ఇచ్చాడు. నెక్స్ట్ మార్నింగ్ హీ టోల్డ్ మీ దట్ వీ హ్యావ్ టు సెండ్ ఏ టెలిగ్రామ్ టు అహ్మద్ నగర్ దట్ ఆల్ ఇస్ వెల్. ఆ మర్నాడు ఉదయం బాబా ఏం చేస్తారు, తిరుచి గారిని పిలిచి, ఈరోజు మనం అహ్మద్ నగర్ టెలిగ్రామ్ పంపించాలి, ఇక్కడంతా బానే ఉంది అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ పంపించాలని చెప్పేసి బాబా చెప్పారు. హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్ డిక్టేటింగ్ ద టెలిగ్రామ్. బాబా నేల మీద కూర్చున్నారు. ఆ టెలిగ్రామ్ లో ఏం రాయాలి, టెలిగ్రామ్ ఏ విధంగా ఇవ్వాలో బాబా చెప్తూ నేల మీద కూర్చున్నారు. He was using the board and I was taking down his dictation. ఆయన తన అక్షర ఫలకంపై ఆయన బాబా చెప్తూ ఉన్నారు, ఏ విధంగా ఆ దాని యొక్క టెలిగ్రామ్ ఇవ్వాలో బాబా చెప్తున్నారు. చెప్పిన తర్వాత నేను డిక్టేషన్ తీసుకుంటున్నాను. వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ ఐ డోంట్ నో. ఐ వెంట్ బ్లాంక్ అండ్ ఐ జస్ట్ కొలాప్స్డ్. ఆ తర్వాత ఆ డిక్టేషన్ అలా తీసుకుంటున్నప్పుడు ఏం జరిగిందో తెలియదు. నేను ఒక్కసారి మసకబోయే, అంటే అతని బ్రెయిన్ అంటే మొత్తం అంతా బ్లాంక్ అయిపోయింది అనమాట. అతనికి ఏం కనిపించలేదు ఇంకేమీ. ఒక్కసారి స్పృహ తప్పి పడిపోయాడు రుచి గారు పూర్తిగా. అతనికి ఏమైంది, అతనికి ఏం జరిగిందో ఆయనకే తెలియట. ఒక్కసారి స్పృహ తప్పి పడిపోయాడు అనమాట. అతను బుర్రంతా ఖాళీ అయిపోయింది. ఇంకా అలాగ రాస్తూ 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 పడిపోయాడు, దబ్బని పడిపోయాట ఆయన రుచి గారు అని ఆయన చెప్తారు. ఇట్ వాస్ ద ఫస్ట్ టైం దట్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్ ఫెయింటింగ్ ఫ్రమ్ షీర్ ఎగ్జాషన్. అంటే నేను అంటే అతను అంటాడు అనమాట, రుచి గారు అంటారు, పూర్తిగా అంటే ఎగ్జాస్ట్ అయిపోయాను. అంటే ఎగ్జాషన్ అంటే దాని అర్థం ఏంటి అంటే పూర్తిగా అలసిపోయాడు అన్నమాట. అంటే శుష్కించిపోయాడు పూర్తిగా. అంటే అతని సత్తు అంత నిస్సత్తు అయిపోయాడు, నీరసం ఆవహించిందట. నీరసంతో స్పృహ కోల్పోవడం ఆయన జీవితంలో అదే మొదటిసారి అంటాడు. ఆయన అదే అంటారనమాట, అదే మొదటిసారి నా జీవితంలో ఆ యొక్క నీరసం వలన నేను స్పృహ కోల్పోయాను అని చెప్పేసి ఆయన అంటున్నారనమాట. అంటూ ఐ వాజ్ స్ట్రాంగ్ అండ్ ఐ వాజ్ యంగ్ అండ్ ఐ యూస్ టు టేక్ ప్రైడ్ ఇన్ మై స్ట్రెంగ్త్, బట్ ఆల్ దట్ ప్రైడ్ సమ్హౌ ఆర్ అదర్ మెల్టెడ్. నేను చాలా బలంగా ఉండేవాడిని, చాలా కుర్రవాడు యవ్వనంలో ఉండేవాడిని. నా బలం మీద నాకు చాలా గర్వంగా ఉండేది, కానీ ఆ గర్వం అంతా కరిగిపోయింది. నెక్స్ట్ థింగ్ ఐ న్యూ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ బెడ్. ఆయన మా స్పృహ కోల్పోయాడు కదా, ఆయనకి ఇంకేముంటుందండి గర్వం. ఎవడైనా మాట్లాడితే రేపు పొద్దున ఎవడైనా అనొచ్చు, ఏమైనా ఆ మాత్రం కూడా బస్సు నడిపించడం తట్టుకోలేని వాడివి, నువ్వేం బలవంతుడు అంటారు అందరూ. అతని గర్వం ఆ విధంగా కరిగిపోయింది ఆయనకి. అంటూ ఆయన ఏమంటాడంటే, ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయి మళ్ళీ మంచం మీద లేచాడు, ఆయన స్పృహ తెచ్చుకున్నాడు. But I don't know what happened. When I came to Baba, Baba said, "What happened?" బాబా వచ్చారు, బాబా దగ్గరికి నన్ను తీసుకెళ్లారు. బాబా అడిగారు ఏం జరిగిందని. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. నాకు తెలియదు బాబా ఏం జరిగిందో అన్నట్ట. బట్ ఐ డు నో దట్ దెర్ ఇస్ అ లిమిట్ టు అవర్ ఫిజికల్ ఎండ్యూరెన్స్, అండ్ వెన్ దట్ లిమిట్ ఈస్ రీచ్డ్ వి పాస్ ఆఫ్ దిస్ వరల్డ్ టు ద నెక్స్ట్, నాట్ పర్మనెంట్లీ బట్ టెంపరర్లీ. అంటే మనకి భౌతికమైన శక్తి అనమాట, శారీరకమైన శక్తి కొంతవరకే ఉంటుంది.
ఆ శక్తికి మించి మీరు కానీ పని చేసినట్టయితే, అంటే మీ మీ శరీరానికి ఓ పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటి మీ శరీరాన్ని కానీ మీరు కష్టపెడితే మీరు ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. మీ శరీరం మీకు ఇంక సహకరించదనమాట. మీరు ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అంటే మీరు భౌతికంగా మీకు శరీరం సహకరించకపోవడం మూలాన మీరేమవుతుందంటే, మీరు తాత్కాలికంగా మీ శరీరం మీకు సహకరించడం మానేస్తుంది అని అది అంటున్నారు. ఐ రిమెంబర్ వన్ అనదర్ థింగ్ అబౌట్ దట్ ట్రీ. Baba told us the story of Jalaluddin Rumi and Shams Tabriz. వండర్ఫుల్ స్టోరీస్ అండి ఇది. ఇది ఆయన ఈ సమయంలోనే బ్లూబర్ స్టోర్స్ సమయంలోనే మెహర్ బాబా ఆ యొక్క జలాలుద్దీన్ రూమీ గురించి, ఆ షమ్స్ తబ్రీజ్ గురించి ఆయన ఆ ఆయన ఎప్పుడు బాబా చెప్తూ ఉంటారు. ఆ కథలు ఎప్పుడు బాబా చెప్పేవారట వాళ్ళకి. బాబా ఈ షమ్స్ అంటే ఆ సద్గురువులు వీళ్ళు. ఆ రూమీ, ఆ షమ్స్ తబ్రీజ్ అనే ఆయన సద్గురువు, ఈ జలాలుద్దీన్ రూమీ అనే ఆయన ఆయన శిష్యుడిగా ఉంటూ ఉండేవాడు ఆయన. ఆయన చాలా చదువుకున్నాడు. రూమీ చాలా చదువుకున్నాడు. చాలా విద్యావంతుడు అన్నమాట. చాలా మేధావి ఆయన. చూడండి ఇక్కడ ఆయన ఎంత గొప్పవాడో ఆయన. రూమీ చాలా గొప్పవాడు. రూమీ వాజ్ ఎన్చాంటెడ్ బై హిజ్ ఓన్ నాలెడ్జ్. అతనికి ఎప్పుడు తన 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 యొక్క మేధస్సు మీద అతనికి చాలా నమ్మకం. ఆ మేధస్సుని చూసి అతను గర్వపడుతూ ఉండేవాడు అన్నమాట రూమీ. ఇట్ సో హ్యాపెండ్ దట్ వన్ డే హీ వాజ్ టైర్డ్ అండ్ సాట్ అండర్ ఎ ట్రీ నియర్ ఎ వెల్. ఒకరోజు ఆ రూమీ చాలా అలసిపోయాట. అలసిపోయి అతను ఏం చేశాడంటే, ఒక బావి దగ్గర ఉన్న చెట్టు ఉంది. బావి దగ్గర చెట్టు ఉంది. ఆ చెట్టు నీడలో కూర్చున్నాడు రూమీ. He had a whole entourage following him as well as a long line of camels loaded with his books. ఎందుకంటే అతను చాలా మేధావి. అతను బాగా డబ్బులున్నవాడు. సో అతనికి ఏంటంటే బాగా అతని పరివారం పెద్దగా ఉండేది. దానికి తోడు పూర్వకాలంలో మేధావులు, పండితులందరూ కూడా పండితులకు శిష్యులు ఉండేవారు. వాళ్ళ పరివారం చాలా పెద్దగా ఉండేది. సో ఈ విధంగా పెద్దగా ఉంటూ ఉండేదన్నమాట. వాళ్ళ పరివారం అంతా కూడా ఆయన అనుసరిస్తున్నారు, రూమీని అనుసరిస్తున్నారు. ఆయనతో పాటు అంటే మామూలుగా మనుషులు ఆ పరివారం అంతా అనుసరిస్తున్నారు. ఆయనకు కొన్ని ఇవి ఒంటెలు కూడా ఉన్నాయి. ఆ ఒంటెలన్నీ కూడా ఆయన పుస్తకాలను మోస్తూ ఉన్నాయట. దేర్ వాజ్ ఎ హోల్ కారవాన్ యు మైట్ సే జస్ట్ టు క్యారీ హిస్ బుక్స్. ఆయన పుస్తకాలను తీసుకెళ్ళడానికి ఒక పెద్ద పటాలం అంతా బయలుదేరింది అనమాట. ఒక పెద్ద పటాలం ఉందన్నమాట ఆయన పుస్తకాలను. ద ఫాలోవర్స్ డ్రూ వాటర్ ఫ్రమ్ ద వెల్ అండ్ గేవ్ సమ్ రూమీ టు డ్రింక్. ఆయన అనుచరులు ఏం చేశారట, అక్కడ ఆ బావిలోంచి నీళ్లు తాగి, వాళ్ళు కొంచెం నీళ్లు తాగి రూమీ గారికి నీళ్లు ఇచ్చారన్నమాట. సిట్టింగ్ ఆన్ ద పారాపెట్ ఆఫ్ ద మెల్ వాజ్ ఎ మ్యాన్ స్టేరింగ్ ఎట్ రూమీ. ఆ బావి తాలూకు గట్టు మీద ఒక వ్యక్తి కూర్చుని అతను రూమీనే చూస్తున్నాడు. ఆ వ్యక్తి ఇట్ వాజ్ షమ్స్ తబ్రీజ్. ఆయన షమ్స్ తబ్రీజ్ సద్గురు అన్నమాట ఆయన. రూమీ looked at him. All of a sudden, Shams stood up, grabbed a bundle of Rumi's manuscripts and threw them into the well. అతను రూమీని చూస్తున్నాడు. ఆ షమ్స్ రూమీని చూస్తున్నాడు. చూస్తున్నవాడు గబగబా రూమీవో ఆయన దగ్గర ఉన్న సంచిలో ఆయన రాసుకున్న మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి. అంటే అతను ఏదైతే తన చేతితో తను రాసుకున్నాడో ఆ మాన్యుస్క్రిప్ట్ పత్రులు ఉన్నాయన్నమాట ఆయన చేతిలో. ఆ పత్రులు ఉన్నాయన్నమాట. రాతపత్రులన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆ రాతపత్రులు ఆయన చేతుల్లో నుంచి తీసుకుని అతని దగ్గర ఉన్న రాతపత్రులు తీసుకుని ఈ షమ్స్ తబ్రీజ్ ఏం చేశాడంటే ఆ బావిలో పడేశాడు అన్నమాట. ఆ బావిలో పడేశాడు. వాట్ ఆర్ యూ డూయింగ్ యూ మ్యాడ్ మ్యాన్ అని అన్నాడు రూమీ. ఏమన్నాడు, ఏం చేస్తున్నావు ఓ పిచ్చోడా, ఏం చేస్తున్నావు నువ్వు అని అరిచట రూమీ. షమ్స్ జస్ట్ కంటిన్యూడ్ టు స్టేర్ అట్ రూమీ బట్ డిడ్ నాట్ ఆన్సర్ టు హిమ్. ఆ షమ్స్ తబ్రీజ్ ఏ విధమైన సమాధానం చెప్పలేదు రూమీకి. కానీ రూమీ తాలూకు మొహాన్నే చూస్తూ కూర్చున్నాడు. దోస్ manuscripts contain Rumi said, do you realize what you have done? Those manuscripts contain words that are priceless. ఆయనకి తన యొక్క మేధాశక్తి మీద అంత నమ్మకం ఆయనకు రూమీకి. ఆయన నువ్వు అసలు నువ్వు ఏవైతే రాతపత్రులు పడేసేవో బావిలో వాటి విలువ నీకు తెలుసా అని చెప్పి ఆ రాతపత్రుల్లో
ఆ రాతపత్రుల్లో ఏవైతే పదాలు ఉన్నాయో ఆ పదాలకి నువ్వు విలువ కట్టలేవు అన్నట్ట రూమి. అనేసరికి వై డిడ్ యూ త్రో దెమ్ ఇన్ ద వెల్, నువ్వెందుకు అటువంటి రాతపత్రుల్ని బావిలో పడేసావు అని చెప్పేసి రూమి అడిగాడు. షమ్స్ రిప్లైడ్, ఓ యు ఆర్ వరీడ్ అబౌట్ దట్, హ్యాంకరింగ్ ఆఫ్టర్ దోస్ వర్డ్స్. అయ్యా ఆహా, అదా నీ చింత అన్నట్ట షంసి తబ్రీజ్. అంటే నువ్వు రాతపత్రుల్లో రాసుకున్న పదాలు పోయేయనా నీ బాధ, రాతపత్రుల్లో రాసుకున్న పదాలు పోయేయనా నీ బాధ అన్నట్టు ఆయన అని, ఆల్ రైట్ హ్యావ్ దెమ్ అన్నాడు. సరే అయితే తీసుకో అన్నట్ట. ఆయన షమ్స్ తబ్రీజ్ ఏమన్నాడు, నీ పదాలన్నీ పోయానా నీ బాధ, సరే అయితే తీసుకో అన్నాడట. అండ్ హీ రీచ్డ్ ఇంటు ద వెల్ అండ్ బ్రాట్ అవుట్ ద బ్రండిల్ ఆఫ్ బుక్స్ టోటలీ డ్రై. ఆయన ఏం చేశాడు, ఆ షమ్స్ తబ్రీజ్ ఏం చేశాడట, ఓహో ఆ పదాలు పోయేనా, ఆ పుస్తకంలో ఉన్న పదాలు పోయేనా నీ బాధ, సరే అయితే తీసుకో అని చెప్పేసి బావిలో చెయ్యి పెట్టి ఆ మొత్తం పుస్తకాలన్నిటినీ పొడిగా తీసుకొచ్చాడు అనమాట బయటికి. బావిలో పడేశాడు, ఈయనే పడేశాడు, షమ్స్ పడేశాడు, ఆయన సద్గురు. మళ్ళీ ఆయనే బయటికి తీస్తే పొడిగా ఉన్నాయి ఆ పుస్తకాలన్నీ కూడా. దట్ వాస్ ద స్పార్క్ దట్ లిట్ ద హార్ట్ ఆఫ్ రూమి. అక్కడ ఆ రూమి యొక్క హృదయం ఆయన రగిలించాడు అనమాట. ఆ షమ్స్ ఏం చేశాడంటే రూమి యొక్క హృదయాన్ని రగిలించాడు. బాబా టోల్డ్ us, అండ్ ద గ్రేటెస్ట్ వర్క్స్ ఆఫ్ రూమి were written after he met షమ్స్ తబ్రీజ్. రూమి రాసిన గొప్ప కవితలన్నీ కూడా ఆయన షమ్స్ తబ్రీజ్ ని ఆయన కలిసిన తర్వాతే వచ్చాయి అవన్నీ కూడా. దే ఆర్ ఇన్ ప్రైజ్ ఆఫ్ షమ్స్ who would shout out in his frenzies, Anal Haq, it means I am God. అంటే అనాల్ హక్ బాబా మనకు చెప్పారు, ఐఆమ్ గాడ్, నేను భగవంతుడు అనే స్థితి. అంటే ఆ ఏవైతే రూమి రాసిన కవితలు ఏవైతే రాసాయో కవితలన్నీ కూడా ఆ షమ్స్ తబ్రీజ్ ని ఆయన కీర్తిస్తూ ఆయన రాశాడు అనమాట. ఆయన షమ్స్ తబ్రీజ్ ఏమనేవాడు ఎప్పుడు కూడా, అనాల్ హక్ అంటే నేను భగవంతుణ్ణి అని చెప్పేసి ఆయన అంటూ ఉండేవాడు. ఇన్ ఆర్డర్ టు పనిష్ హిమ్ ద ఆర్థడాక్స్ ముస్లిమ్స్ కిల్డ్ హిమ్ అలైవ్. ఆయన ఆ షమ్స్ తబ్రీజ్ ని ఆయనని శిక్షించడానికి ఆయన యొక్క చర్మం ఒలిచేశారు. ఆ యొక్క ఛాందస ముస్లిం అంటే ఆ ఛాందస ఇస్లాం పాటించే వారు ముస్లింస్ ఏం చేశారు, ఛాందస బాధలు ఆయన యొక్క ఆ షమ్స్ తబ్రీజ్ యొక్క ఆయన చర్మాన్ని ఒలిచేశారు. బట్ షమ్స్ స్టిల్ వెంట్ ఆన్ వాండరింగ్. ఆ షమ్స్ తబ్రీజ్ ఏం చేశాడు, ఆయన చర్మం వలిచేసిన ఆయన ఎక్కడ తిరగడం ఆపేయలేదు. ఆయన కంటిన్యూస్ గా అలాగా ఆయన ఆ దేశ దిమ్మరిగా తిరుగుతూనే ఉన్నాడు. ద స్ట్రెంచ్ ఫ్రమ్ హిస్ స్కిన్డ్ బాడీ వాజ్ సో గ్రేట్ దట్ పీపుల్ వుడ్ రన్ అవే ఫ్రమ్ హిమ్. ఆయన శరీరం నుంచి వచ్చే దుర్గంధం అంటే మరి ఎవరైనా శరీరం నుంచి చర్మాన్ని తీసేస్తే లోపల ఉన్న మాంసం కుళ్ళిపోతుంది కదా, ఆ శరీరం నుంచి వచ్చే దుర్గంధం చాలా ఇబ్బంది పెట్టేదిట. ప్రజలందరూ ఆయన దగ్గరికి రాకుండా ఆయన దగ్గరికి వస్తూ ఉంటే పారిపోయేవారు ఆయన ఎక్కడికైనా వస్తూ ఉంటే. వన్స్ హీ వాస్ పాసింగ్ ఏ బచ్చర్ షాప్, ద బుచ్చర్ త్రూ హిమ్ ఎ లెగ్ ఆఫ్ మీట్ సో దట్ హీ వుడ్ లీవ్ ద షాప్ బికాస్ ద స్టెంచ్ అండ్ ద సైట్ ఆఫ్ హిమ్ వుడ్ డ్రైవ్ అవే కస్టమర్స్. ఆయన ఒకసారి ఒక కసాయి కొట్టు ముందు నుంచి వెళ్తున్నాడట. ఆ కసాయి ఏం చేశాడట, షమ్స్ తబ్రీజ్ కి ఒక పెద్ద మాంసపు ఖండ అతను వేపు పడేస్తే కారణం ఎందుకంటే ఆ షమ్స్ తబ్రీజ్ గారి దగ్గరకు వస్తే ఆయన దగ్గర నుంచి వచ్చే దుర్గంధానికి ఇతని దగ్గర ఉండే కస్టమర్స్ అతనికి ఎవరైతే అతని గిరాకీ ఎవరుందో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పారిపోతారని చెప్పేసి ఈయన ఏం చేసేవాడట, ఆ కసాయి ఒక మాంసపు ముక్కని ఇచ్చేసేట. Shams stopped right there and went down on his knees. He said, hey Shams, the word Shams also means son. I am son and you are son. So come down a little closer and roast this meat for me. ఆయన ఆ మాంసపు ముద్దని ఆ కసాయి షమ్స్ విసిరేయంగానే షమ్స్ తబ్రీజ్ అక్కడ ఆగిపోయి తన మోకాళ్ళ మీద కూర్చొని హే షమ్స్ అన్నట. షమ్స్ అంటే ఇంకో అర్థం ఏంటంటే సూర్యుడా అని అర్థం అనమాట. అతను హే షమ్స్ అంటే ఓ సూర్యుడా, ఐఆమ్ సన్ నేను సూర్యుడిని, యు ఆర్ సన్ నువ్వు కూడా సూర్యుడివే, సో కమ్ డౌన్ లిటిల్ క్లోజర్ అండ్ రోస్ట్ దిస్ మీట్ ఫర్ మీ.
కొంచెం దగ్గరకు వచ్చి నా చేతుల్లో ఉన్న మాంసపు ముక్కని కాస్త వేచి పెడదు, కాల్చి పెడదు అన్నట్ట షమ్స్ తబ్రిజ్ అన్నట్ట. అనేసరికి అండ్ అట్ షమ్స్ కమాండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ ద సన్ లోవర్డ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద స్కై అండ్ కుక్ దిస్ మీట్. ఆ షమ్స్ తబ్రిజ్ యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ సూర్యుడు కాస్త దగ్గరగా వచ్చి ఆ షమ్స్ యొక్క మాంసపు ముక్కపై అతను ఏంటంటే తన యొక్క వేడిని ప్రసరింపజేసి దాన్ని కాల్చేసేట, ఆ మాంసాన్ని కాల్చేట ఆయన. సో దట్ డే ద హీట్ ఫ్రమ్ ద సన్ వాస్ సో ఇంటెన్స్, సమ్ పీపుల్ డైడ్. ఆ రోజు ఆ సూర్యుడి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, కొద్దిమంది చనిపోయారు కూడా. అంటే ఇదంతా బాబా చెప్తున్నారట. బాబా టోల్డ్ us that Rumi would follow Shams around just like a puppy dog. ఆ తర్వాత ఎప్పుడైతే షమ్స్ తబ్రిజ్ ఆ రూమీకి తన యొక్క ఆ యొక్క ఆ ఆయన యొక్క ఆ గురుతత్వాన్ని ఆయన తెలియజేశారో, ఆయన షమ్స్ ఎప్పుడూ కూడా ఒక చిన్న కుక్క పిల్లలాగా అతను షమ్స్ చుట్టూ రూమి తిరుగుతూ ఉండేవాట. షమ్స్ హ్యాడ్ ద హ్యాబిట్ ఆఫ్ ప్లేయింగ్ చెస్ అండ్ హీ అండ్ రూమి వుడ్ ప్లే టుగెదర్. ఆ షమ్స్ తబ్రిజ్ ఎప్పుడు కూడా చదరంగం ఆడుతూ ఉండేవాట. ఆడుతూ ఉంటే ఆయన రూమి ఎప్పుడు వాళ్ళిద్దరూ చదరంగం ఆడుతూ ఉండేవారు. షమ్స్ వుడ్ విన్ ఎవ్రీ టైం. షమ్స్ తబ్రిజ్ ఎప్పుడు కూడా ఆయన గెలుస్తూ ఉండేవాట. ఆయన ఆ చదరంగాన్ని గెలుస్తూ ఉండేవాడు. హీ అండ్ రూమి వుడ్ ప్లే టుగెదర్. సారీ, ఇన్ గేమ్ ఆఫ్టర్ గేమ్ దిస్ వుడ్ హ్యాపన్. ప్రతిరోజు ప్రతి ఆట, రోజు ఎన్ని ఆటలు ఆడారో అన్ని ఆటల్లోనూ షమ్స్ తబ్రిజ్ గెలిచేవాడు అనమాట ఆయన. రూమి వుడ్ సే, ఓ అగైన్ ఐ హావ్ లాస్ట్. ఒకరోజు ఆడుతున్నప్పుడు రూమి ఏం చేశాడంటే, అయ్యో నేను మళ్ళీ ఓడిపోయాను అన్నాడు. అండ్ ఇట్ వుడ్ గో ఆన్ లైక్ దట్. అలా రోజు కొనసాగేది అలాగా. బట్ దెన్ వన్ డే వెన్ హీ సెడ్ దట్, షమ్స్ ఆన్సర్డ్, నో, దిస్ టైమ్ యూ హ్యావ్ వన్. అండ్ ఇన్ దట్ ఇన్స్టెంట్ రూమి రిసీవ్డ్ గాడ్ రియలైజేషన్. ఆయన చెప్తున్నాడు అనమాట. అంటే అప్పుడు రోజు అనేవాట, అయ్యో మళ్ళీ నేను ఓడిపోయిన అనేవాట. అలాగ రోజు అనేక సార్లు ఆడుతూ ఉండేవాడు. ఆ షమ్స్ ఆడుతున్నంతసేపు రూమి కూడా షమ్స్ తబ్రీజ్తో ఆడుతూ ఉండేవాడు. ఒకానొక రోజు అతను షమ్స్ తబ్రీజ్తో ఆడుతూ రూమి ఏం చేశాడంటే, ఓ నేను మళ్ళీ ఓడిపోయాను అన్నట్ట. లేదు, ఈసారి నువ్వు గెలిచావు అన్నట్టు. గురువు గారు ఏమన్నాడు, ఈసారి నువ్వు గెలిచావు అన్నాడు. గెలిచేవు అనే మాట రాగానే గురువు గారి నోటి నుంచి అతనికి భగవదానుభూతి కలిగిందిట. ఆ రూమీకి భగవదానుభూతి కలిగిందనమాట. సో వెన్ ఇరూజ్ రిటర్న్ ఫ్రమ్ హిస్ మార్నింగ్ వాక్, హీ ఆస్క్డ్ మీ, హ్యావ్ యూ ఫినిష్డ్ ద టైపింగ్ ఎట్. ఆయన ఇరూజ్ తన యొక్క పొద్దున్నే మార్నింగ్ వాక్ వెళ్తూ ఉండేవాట. సో ఆయన వెళ్తున్నప్పుడు ఆయన అడిగారట, నువ్వు టైపింగ్ చేసావా అని చెప్పేసి ఆయన అడిగాక ఇరూజ్ గారు దాన్ని ఆవిడని అడిగారు, రవాణా బ్రౌన్. హరి అప్, బికాస్ దెర్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ యూ టు హియర్. ఇరూజ్ గారు ఒకరోజు తొందర పెట్టారు, నువ్వు అది తొందరగా టైప్ చేయి, ఆ టైప్ చేస్తే నీకు ఒకటి వినిపించాలని నేను అనుకుంటూ ఉన్నాను అని చెప్పేసి ఇరూజ్ గారు అంటున్నారట, ఆవిడతో అన్నారట. నేను నీకు ఒకటి వినిపించాలని అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నట్ట. అనిన తర్వాత he handed me an old brown paper covered book of poems from దివానీ షంసి తబ్రీజ్. అంటే ఆయన ఏం చేశాడట, ఇరూజ్ గారు ఏం చేశాడట, ఒక పుస్తకం ఉందన్నమాట, ఒక పాత పుస్తకం. అది పూర్తిగా బ్రౌన్ కలర్ లోకి మారిపోయిన పుస్తకం. మన పాత పుస్తకాలు ఏ విధంగా ఉంటాయండి, పూర్తిగా అన్ని బ్రౌన్ కలర్ మారిపోతాయి కదా పుస్తకాలు, పేపర్లు కూడా. ఆ విధమైన పుస్తకం ఉందన్నమాట. ఆ పాత పుస్తకం దివానీ, దాని పుస్తకం పేరు ఏంటంటే దివానీ షంసి తబ్రీజ్ అనే పుస్తకం పేరు అనమాట. ఆ పుస్తకం పేరు అసలు యాక్చువల్లీ ఈ పుస్తకాన్ని రాసింది రినాల్డ్ ఎరిన్ నికల్సన్ అనే ఆయన రాశాడు. ఆయన క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ లో చదివేవాడు అనమాట. ఆయన రాశాడు దాన్ని. సో ఈయన ఏం చేశారంటే ఆ పుస్తకాన్ని ఆయన ఇరూజ్ గారు ఏం చేశారంటే ఆ పుస్తకాన్ని ఇచ్చారు. ఇట్ వాస్ ఫాలింగ్ అపార్ట్ అట్ ద బైండింగ్. జయబాబా అండి, సుబ్రహ్మణ్యం గారు. హలో, ఒక క్షణం.
జయబాబా అండి. చెప్పండి చెప్పండి. అలాగే లేదు, ఎవరో వచ్చారు సడన్ గా, అందుకనే నేను వాళ్ళకి ఇచ్చాను అది, అందుకని ఆగాను, నేనే ఆగాను. ఓకే, so it was falling apart. He handed me an old brown paper covered book of poems from the Diwani Shamsi Tabriz. It was falling apart at the binding and was obviously well read and much treasured. అది పూర్తిగా అది ఇరుచు గారి పుస్తకం అంట. ఆ పుస్తకం ఏమైందంటే, మీరు ఎక్కువ సార్లు పుస్తకం చదివితే అదేమవుతుంది, ఎక్కడైతే కుట్టు ఉంటుందో ఆ కుట్టు విడిపోతూ ఉంటుంది. ఆ పుస్తకం అంతా విడిపోయింది పూర్తిగా. అటువంటి విడిపోయిన పుస్తకం, చాలా జాగ్రత్తగా అట్టెపెట్టిన పుస్తకం ఇరుచు గారేమో ఈవిడికి ఇచ్చారట. రీడ్ ఇట్ ఫ్రమ్ హియర్, ఐ వాంట్ యూ టు రిమెంబర్ దిస్, ఐ లవ్ ఇట్. ఇరుచు గారు చెప్పారు, ఇక్కడి నుంచి చదువు, నాకు ఇది చాలా ఇష్టం, ఈ 4 వాక్యాలు నాకు చాలా ఇష్టం, ఇక్కడి నుంచి చదువు. చదివి నువ్వేం చేస్తావు అంటే, నువ్వు దీన్ని గుర్తు పెట్టుకో, ఇది నాకు చాలా ఇష్టం, ఇది నాకు చాలా ఇష్టం అన్నారు తిరుచ్ గారు. ఏ హూ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ పర్స్యూ, యూ నీడ్ నాట్ సర్చ్ ఫర్ గాడ్, ఇస్ యూ. వై సీక్ యూ సంథింగ్ విచ్ ఈస్ మిస్సింగ్ నియర్, సేవ్ యూ నన్ ఈస్ బట్ యు ఆర్ వేర్. అంటే ఇక్కడ భగవంతుణ్ణి అనుసరిస్తూ భగవంతుడి గురించి వెతుకుతూ, నువ్వు ఎక్కడో వెతకక్కర్లేదు, ఆ భగవంతుడు నువ్వే. చూడండి, భగవంతుణ్ణి అనుసరిస్తూ, భగవంతుణ్ణి వెంబడిస్తూ, ఆయనను అన్వేషిస్తూ, భగవంతుడిని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటావు. కానీ నువ్వు నీ యొక్క అన్వేషణలో, నువ్వు అంతిమంగా నీ యొక్క అన్వేషణలో నువ్వు కనుగొనేదేంటి, ఆ భగవంతుడివి నువ్వే. నువ్వు ఎక్కడో వెతుకుతూ ఉంటావు, ఏదో కావాలని కోరుతూ ఉంటావు, అన్ని కూడా నీ దగ్గర లేదేమో అనుకుంటావు. అది చూసారా, బాబా ఒక మాట చెప్తారా, భగవంతుడు ఒకసారి ఒక విలేకరి బాబాని అడుగుతాడు అన్నమాట. ఎవరు, ఒక పాశ్చాత్ విలేకరి, ఆయన బాబాని అడుగుతున్నాడు, వై అంటే భగవంతుడిని వెతుకుతూ వీళ్ళందరూ భగవంతుడిని ఎక్కడో వెళ్ళి ఎందుకు వెతుకుతున్నారు, భగవంతుడిని ఎందుకు దొరకట్లేదు వీళ్ళకని అడుగుతున్నాడు. ఆయన అడుగుతాడు, ఆ విలేకరు అడిగితే బాబా అంటారన్నమాట, ఓ పిచ్చివాడా, అసలు భగవంతుడు ఎక్కడ, ఎవడు భగవంతుడిని పోగొట్టుకోలేదు, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. వాళ్ళు కొంచెం వాళ్ళు పోగొట్టుకొని దానికోసం వెతుకుతున్నారన్నమాట వీళ్ళందరూ కూడా. అది అక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే, భగవంతుణ్ణి అంటే భగవంతుడు పోయాడు అని చెప్పేసి భగవంతుడిని బయట వెతుకుతున్నాం అందరం, కానీ అది నిజం కాదు. భగవంతుణ్ణి పోగొట్టుకోకుండా మనం ఎక్కడో వెతుకుతున్నాం, కానీ భగవంతుణ్ణి మనం పోగొట్టుకోలేదు, భగవంతుడిని ఎప్పుడు కూడా పోగొట్టుకోలేదు. అది చెప్తున్నాడు ఇరుచు గారు. ఏమంటున్నాడంటే, వై సీక్ యూ సంథింగ్ విచ్ వాస్ మిస్సింగ్ నియర్. ఆయన ఎప్పుడు దగ్గరే ఉన్నాడు, అది ఎక్కడో కోల్పోయేవని నువ్వు వెతుకుతూ ఉన్నావు. సేవ్ యూ ననీస్ బట్ యు ఆర్ వే. అంటే నువ్వు ఎక్కడ నిన్ను నువ్వే రక్షించుకోవాలి, ఆ భగవంతుడే రక్షించక్కర్లేదు, నువ్వే రక్షించుకోవాలి, నువ్వు ఎక్కడో వెతుక్కోక్కలే. సో ఎవడు రక్షించలేడు, నువ్వు కానీ బయట ఎతికితే ఎవడు రక్షించలేడు. ఇంకా నువ్వు ఏం చేయాలంటే, నువ్వు ఎవడై ఉన్నావో నేను గ్రహించడమే నీ యొక్క పరమార్థం. అంటే నువ్వు భగవంతుడిని అన్వేషిస్తూ, భగవంతుడిని వెతుకుతూ, భగవంతుడిని వెంబడిస్తూ నువ్వు ఎక్కడెక్కడో వెతుకుతున్నావు, కానీ భగవంతుడే నువ్వు అయినప్పుడు నువ్వు వెతుక్కో. ముందు నువ్వు వెతుక్కో. నువ్వు దేనికోసం నువ్వు ఈ తాపత్రయం, నీకు ఏదో కోల్పోయావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఏమీ కోల్పోలేదు, అంతా నీ దగ్గరే ఉంది. సో నువ్వే దానికి నువ్వే ప్రశ్న, నువ్వే దానికి సమాధానం అన్నమాట. సో ఈ వాక్యాలతో విరుచ్ గారు ఏం చేశారంటే, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ స్టోరీ అనే ఈ పర్టిక్యులర్ ఈ చాప్టర్ ని ఇక్కడ ముగించడం జరిగింది. సో ఈ చాప్టర్ ఇంకా ఇది నెక్స్ట్ చాప్టర్, కొత్త చాప్టర్ రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. ఇవాళ ఇంతటితో ముగిస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. జై బాబా అండి. సుబ్రహ్మణ్యం గారు ప్రతి సోమవారం, మంగళవారం